హాయ్ గైస్, లిటిల్ హార్ట్స్ మూవీ. దీంట్లో #90s సిరీస్ లో యాక్టర్ ఉన్నారు కదా, మౌలి. ఆయన యాక్ట్ చేశారు. ఇంకా అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో సినిమా ఉంది కదా, దాంట్లో హీరోయిన్ ఉన్నారు. ఆమె పేరు శివాని నగరం. ఆమె కూడా యాక్ట్ చేశారు దీంట్లో. ఈ సినిమా యాక్చువల్లీ ఈ రోజు రిలీజ్ అవుతుంది భయ్య థియేటర్స్ లో, కానీ నేను 2 days అగోనే చూస్తాను. స్పెషల్ ప్రీమియర్ ఉంటే సినిమా ఎలా ఉందంటే భయ్య, సినిమాలో నాకు బాగా నచ్చింది కాస్టింగ్. ప్రతి చిన్న రోల్ కి మంచి వాళ్ళని కాస్ట్ చేశారు. యూజువల్లీ మలయాళం సినిమాలో ఇలా చూస్తూ ఉంటాం. రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ ఉంది భయ్య ఈ సినిమాలో, సూపర్ ఉంది. ఒక ఇరిటేటెడ్ ఇంటర్మీడియట్ సన్ ఫాదర్ రోల్ చేశారు ఆయన. ఆయన ఫ్రస్ట్రేషన్ చాలా ఫన్ తెప్పించింది. స్పాయిలర్ ఇస్తున్నానని అనుకోకండి, ఈ సినిమాలో రాజీవ్ కనకాల గారు సేఫ్ చావరైన. మౌలి వాళ్ళ ఫ్రెండ్ లాగా ఒక ఆయన చేశారు భయ్య. ఆయన ఉప్పెన సినిమాలో కూడా ఉంటాడు. ఆయన మూవీ త్రూ అవుట్ ఉంటాడు, వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. మౌలి ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ భయ్య. హీరోయిన్ వాళ్ళ మదర్ సత్యకృష్ణ, అదే మెంటల్ కృష్ణలో హీరోయిన్ గారు ఉంటారు కదా, ఆమె ఇంకా హీరోయిన్ కాస్టింగ్ సూపర్ ఉంది. వాళ్ళు నిజంగా డాటర్ ఇంకా మదర్ లా ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో స్టాండ్ అవుట్ అయింది సినిమాటోగ్రఫీ భయ్య. ఇది ఒక లో బడ్జెట్ సినిమా, కానీ సినిమాటోగ్రఫీ ఎక్కడ లో బడ్జెట్ ఫీల్ ఇవ్వదు. కొన్ని డ్రోన్ షాట్స్ ఉంటాయి, సూపర్ అనిపించే నాకు ఆ డ్రోన్ షాట్స్. ఎస్పెషల్లీ ట్యూషన్ ని చూపించినప్పుడు షాట్స్ ఏవైతే వచ్చాయో బాగున్నాయి. అండ్ ఈ సినిమా రియల్ లొకేషన్స్ లో తీసారు భయ్య, సో చాలా ఆథెంటిక్ గా ఉంది. ఆర్టిఫిషియల్ గా అస్సలు లేదు సినిమా. ఈ సినిమా మ్యూజిక్ కూడా బాగుంది భయ్య. ఓ లూప్ లో వినేయచ్చు పాటలు అన్నట్టు లేవు, కానీ ఆ సినిమాకి తగ్గట్టు యాప్ట్ గా ఉన్నాయి. స్టోరీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి పాటలు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది భయ్య, చాలా ఫన్నీగా ఉంటుంది ఆ సాంగ్. ఆ సాంగ్ కోసం మళ్ళీ చూసేయచ్చు సినిమా, అలా ఉంటుంది ఆ సాంగ్. హిలేరియస్ గా ఉంది. ఆ పోర్షన్ అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 minutes ఉంటుంది. పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాను నేను. ఈ సినిమా ప్లాట్ చాలా సింపుల్ భయ్య. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉంటాడు, ఆయన ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాడు. ఆయనకి మంచి మార్క్స్ రావు, సో వాళ్ళ ఫాదర్ ఆయనకి లాంగ్ టర్మ్ చేయమంటాడు. సో లాంగ్ టర్మ్ కోసం ట్యూషన్ జాయిన్ అవుతాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది ఆయనకి. దాని తర్వాత ఏమైంది అనేది సినిమా. లిటిల్ హార్ట్స్ సినిమా టైటిల్ కి తగ్గట్టే సినిమాలో అన్ని లిటిల్ లిటిల్ గా ఉంటాయి భయ్య. చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి, పెద్ద స్ట్రెయిన్ చేయదు మూవీ. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సినిమాని చాలా కామికల్ గా డీల్ చేశారు. అది 90% అడ్వాంటేజెస్ అండ్ 10% డిసడ్వాంటేజెస్ అనిపించింది. సినిమా త్రూ అవుట్ నవ్విస్తుంది భయ్య, కానీ లాస్ట్ 10 minutes ఏదైతే క్లైమాక్స్ ఉందో చాలా రష్డ్ గా ఉంది. కొంచెం మెచ్యూర్ గా డీల్ చేయాల్సింది ఆ 10 minutes. చాలా మంచి స్కోప్ ఉంది. మౌలి బాడీ ఇంకా బాడీ లాంగ్వేజ్ లో కొంచెం చేంజ్ రావాల్సింది ఆ 10 minutes లో. స్టోరీ పరంగా క్యారెక్టర్స్ ఏజ్ మారిపోతుంది, ఒక 6 to 7 years. బెంగళూరులో పోర్షన్స్ ఉంటాయి భయ్య ఈ సినిమాలో, ఒక 2-3 minutes ఉంటుంది. ఆ పోర్షన్ కొంచెం మెచ్యూర్ గా డీల్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్లో వెళ్ళిపోయేది. బట్ నెవర్ ద లెస్ ఇప్పటికీ ఈ సినిమా చాలా కామెడీ మూవీ. మీ ఫ్రెండ్స్ తో వెళ్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. చాలా నాస్టాలజియా మూమెంట్స్ ఉన్నాయి, దాంతో బాగా కనెక్ట్ అవుతారు మీరు. నేను నారాయణ కాలేజ్ లో చదివాను, నన్ను అయితే ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోయింది. బస్ లో ఫుడ్ బోర్డింగ్, నా ఫ్రెండ్స్ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడం, నన్ను కొన్నిసార్లు ఇరికిచ్చడం, ఏబీవీపీ వాళ్ళు ఎప్పుడు క్లాస్ కి వస్తారు, హాలిడే ప్రకటిస్తారు, వాటి కోసం వెయిట్ చేయడం, ఇలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. సో డెఫినెట్లీ వాచ్ లిటిల్ హార్ట్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఐ ఎంజాయ్డ్ ద మూవీ. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.10 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ 6 to 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సినిమా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను, సో కైండ్లీ సబ్స్క్రైబ్.